సాధారణంగా ఇలాంటి ఆపరేషన్స్ జరిగినప్పుడు ఏవైతే సైనిక చర్యలు కానీ యుద్ధాలు కానీ యుద్ధ వాతావరణం అలముకున్నప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు అందుకు భిన్నంగా జరిగింది. దలాల్ స్ట్రీట్ ఏమాత్రం కోల్లేదు. అంటే భారత స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలు అన్నీ కూడా మంచిగానే నడుస్తున్నాయి. ఎందుకని ఏంటి అనేటువంటి విషయాల్లోకి వెళ్తే నిపుణుల అంచనా ఏంటి అంటే ఇదేమి అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధం స్టార్ట్ అయినా లేదంటే దాడులు జరిగిన పరిస్థితులు వేరే ఉంటాయి. కానీ ఇది కంప్లీట్లీ ఎక్స్పెక్టెడ్. భారత్ దాడి చేస్తుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇది మొదటి నుంచి ఊహిస్తున్నటువంటి అంశమే, భారత ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి అంశమే. అలాగే ప్రపంచ దేశాలు ఏవి కూడా భారత్కు వ్యతిరేకంగా లేవు. అన్ని దేశాలు భారత్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి, ఒక పాకిస్తాన్ తప్ప. సో అల్టిమేట్గా ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో భారత్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇతర దేశాలు భారత్ మీద ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, దాడుల్ని ఖండించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో వాటిని బేస్ చేసుకుని మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవ్వడం సహజం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఒకటి మార్కెట్ ఒడిదుడుకులకి లోన్ కాలేదు. ఇక రెండో అంశం ఏంటి అంటే భారత్ ఎక్కడా కూడా తమ లిమిట్స్ దాటలేదు. అంటే ఎలాగూ ఉగ్రవాదులు దాడి చేశారు, సో దాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ మీద దాడి చేద్దామని చెప్పి భారత్ ఎక్కడా భావించలా. భారత ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. ఏం చెప్తుంది? దాడి చేసినటువంటి వాళ్ళని వదలము, చేయించినటువంటి వాళ్ళని వదలము, అలాగే దీనికి సహకరించి నిధులు సమకూర్చినటువంటి వారిని ఎవరిని వదలమని చెప్పింది. సో చెప్పినటువంటి విధంగానే దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు, లాంచ్ ప్యాడ్ల మీదే దాడి చేసింది తప్ప ఎక్కడా పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ పోస్టుల మీద కానీ ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద కానీ ఎక్కడా కూడా దాడికి పాల్పడలా. సివిలియన్స్ మీద ఎక్కడా దాడులు చేయలే. సో ఇది శుభసూచకం. అంటే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా భారత్ ఎక్కడ ప్రవర్తించట్లేదు. కేవలం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించేటువంటి ప్రక్రియలే భారత్ చేపట్టింది. కాబట్టి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి అవకాశం లేదు, మార్కెట్ మీద ఎఫెక్ట్ పడదు.